భూమిలోకి కుంగిన మేడిగడ్డ బ్యారేజ్, బొంగలపడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు నిర్ణయించడానికి గత 3 రోజులుగా ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ టీం విచారణ జరుపుతోంది. బుధవారం హైదరాబాద్లోని జలసౌధలో రాష్ట్ర స్థాయి ఆఫీసర్లతో మీటింగ్లో పాల్గొన్న అధికారుల బృందం గురు శుక్రవారాల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దగ్గర ఫీల్డ్ విజిట్ చేస్తుంది. ఈ 3 బ్యారేజీల నిర్మాణ సమయంలో పనిచేసిన కన్స్ట్రక్షన్ టీం, క్వాలిటీ కంట్రోల్ టీం, డిజైన్ టీం, కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్లను నేటి నుంచి బృందం అధికారులు వ్యక్తిగతంగా కూడా విచారించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు సమాచారం ఇవ్వడంతో ఇంజనీర్లంతా హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మేడిగడ్డ ఇతర ప్రాజెక్టులకి సంబంధించి కూడా పరిశీలన చేయడానికి ఎన్డీఎస్ఏ బృందం ఆ కన్స్ట్రక్షన్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఇంజనీర్ని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నితిన్ సిద్ధంగా ఉన్నారు. నితిన్, దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఎఫ్ఐ బృందాలు ఏదైతే 3 రోజుల నుంచి కూడా ఈ విచారణ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గడిచిన బుధవారం రోజున ఏదైతే హైదరాబాద్ లోని జలసౌధలో దీనికి సంబంధించిన ప్రత్యేక సమావేశం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి గురు టీం ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ గురు టీం చైర్మన్ చంద్రశేఖర్ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన తన బృందంతో క్షుణ్ణంగా విచారణ జరుపుతున్న పరిస్థితి మనకు క్లియర్ గా కనబడుతుంది. దీనికి సంబంధించి మేడిగడ్డ ఒకరోజు పూర్తిగా 7.5 గంటలు కేవలం ఎంక్వైరీ విచారణ మాత్రం చేపట్టారు అక్కడ. దాంతో పాటు నిన్న చూసుకుంటే అన్నారం, సుందిళ్ల ఈ 2 బ్యారేజీలో కూడా చేపట్టిన పనుల నిర్మాణం ఎలా జరిగింది, వాటి క్వాలిటీ సామర్థ్యం ఎంత వరకు ఉంది అనే విషయాలు అన్నింటిలో వాళ్ళు సేకరించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు నేటి నుంచి మరి 2-3 రోజుల పాటు ఏదైతే పర్సన్ టు పర్సన్ విచారణ చేపట్టినట్టు ఇప్పటికే సంబంధిత శాఖ ఇరిగేషన్ అధికారులు కూడా సమాచారం అందించే పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన వర్క్ చేసిన అయితే క్వాలిటీ సెల్ డిపార్ట్మెంట్ కానీ, దానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ కానీ, దానికి సంబంధించిన ఇతరత్ర అన్ని శాఖలకు సంబంధించిన డిజైనర్స్ కానీ అన్నింటినీ అందరూ కూడా ప్రత్యేకంగా పర్సన్ టు పర్సన్ విచారణ జరిపి అప్పుడు నిర్మాణం ఎలా జరిగింది, దానికి ఎంత సామర్థ్యం ఉన్న వాడిన పరిస్థితి అయితే ఉంది, దానికి సంబంధించిన మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ వాడారనే పరిస్థితి వీటన్నిటి కూడా క్షుణ్ణంగా తయారు చేసి రిపోర్ట్ ఇవ్వాలంటే ఇప్పటికైతే కమిటీ అధికారులు అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నితిన్, థ్యాంక్ యూ.